ములుగు జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల దగ్గర ఓ కేటుగాడు డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి విచారించారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సదరు వ్యక్తి వాల్చేడు, ఏటూరు, నాగరం మండలాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయక ప్రజల దగ్గర డబ్బులు 72 లక్షలు వసూలు చేసినట్టు తెలిసిందే. ఇక పట్టుబడిన వ్యక్తి ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన తేజావత్ అనిల్ నాయక్ గా పోలీసులకు తెలిపారు.